నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద తగ్గింది. అయితే శ్రీశైలం నుంచి 138,856 క్యూసెక్ల నీరైతే వస్తూ ఉండటంతో 12 గేట్లను కూడా 5 అడుగుల మేర ఎత్తి 95,495 క్యూసెక్ల నీటినైతే దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 589 అడుగులకు చేరింది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 309.0570 టీఎంసీలుగా ఉంది. రెడ్డిగా నాగార్జున సాగర్ కి అయితే వరద ప్రవాహం తగ్గింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్ మమతా. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా వర్షాలు పెద్ద ఎత్తున కురుచడంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యారేజీలు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే మనము నాగార్జున సాగర్ ప్రస్తుతానికి 590 గాను 597 నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి. 320 టీఎంసీలకు గాను 20 టీఎంసీలు పూర్తి స్థాయిలో నీటి మట్టం నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే గత నెల రోజులుగా పెద్ద ఎత్తున వరదలతో ముంచెత్తుతున్నట్టు కృష్ణానది ఒకసారిగాను జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. జూరాల నుంచి చూసినట్లయితే ఆల్మట్టి జూరాల సంబంధించినటువంటి బ్యారేజీల నుంచి శ్రీశైలంకు పెద్ద ఎత్తున వాటర్ రావడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీశైలం బ్యారేజీలను ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో పూర్తి స్థాయిలోని నాగార్జున సాగర్ కు పూర్తిగా నీటిని విడుదల చేయడం కూడా జరిగింది. దీని నీటి ప్రవాహానికి సంబంధించి చూసినట్లయితే నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ఈ ప్రవాహాన్ని చూసినటువంటి ఇరిగేషన్ అధికారులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఒక్కసారిగా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు నీటి మట్టాన్ని పరిశీలించి దిగువ సంబంధించినటువంటి ప్రాంతానికి నీరు వెళ్లేటట్లుగాను పూర్తి స్థాయిలోని గేట్ల ద్వారా ఇప్పటికీ విడుదల చేసినటువంటి పరిస్థితి. గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి నీటి ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ నది ప్రవాహ ప్రాంతమైనటువంటి నాగార్జున సాగర్ బ్యారేజీలో ఉన్నటువంటి నీటి మట్టానికి పూర్తిగా నిండుకుండలా ఉన్నటువంటి పరిస్థితి. దిగువకు ఏదైతే 12 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విజయవాడ బ్యారేజ్ కి సమీపంలో వదులుతున్నట్టు కూడా ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సంబంధిత ప్రాంతాలలో ఉన్నటువంటి జాలర్లు కానీ రైతులు కానీ ముంపు ప్రాంతాలకు పోవద్దని కూడా ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి. మమత, థ్యాంక్ యూ శ్రీనివాస్.